హలో హాయ్ మళ్ళీ మనకి కొత్త డిజైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ డిజైన్ ఎలా వస్తుందో నేనైతే తర్వాత చూపిస్తాను. దానికంటే ముందు కొన్ని డిజైన్స్ అండ్ మోడల్స్ అయితే ఇప్పుడు చూపించేస్తాను. ఇదైతే 10 ఇయర్స్ బ్యాక్ డ్రెస్. ఇది నార్మల్ చుడీదార్. నేనైతే దీన్ని చాలా గ్రాండ్ లుక్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసాను. పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్, పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో పింక్ అండ్ గోల్డ్ కలర్ నేను ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసాను. దీని ఫినిషింగ్ టచ్ ఎలా ఉందో చూసేయండి. నార్మల్ చుడీదార్ మీద ఇంత గ్రాండ్గా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది. మీరు కూడా మీ చుడీదార్కి లేదా బ్లౌజ్ పీసెస్కి ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీకు నచ్చిన డిజైన్స్ని ఆర్డర్ చేసుకోండి. నేనైతే దీన్ని ఇలా స్టైల్ చేశాను. నెక్కి అయితే మంచి మగ్గం వర్క్ అయితే ఇచ్చేసాను. ఇంకా నా స్టైల్ ఎలా ఉందో చెప్పేసేయండి. ఈ డిజైన్స్తో నేనైతే సింపుల్గా రెడీ అయిపోయాను. ఇయర్ ఫ్యామిలీ ఫ్యాషన్ ఎంబ్రాయిడరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. 2 బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ సింపుల్గా అయితే నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడైతే కొన్ని మోడల్స్ అండ్ డిజైన్స్ అయితే చూపించేస్తాను. ఈ డిజైన్ వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్. ఈ డిజైన్స్లో కూడా మనకి ఎన్ని కలర్స్ కావాలన్న అన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. రౌండ్ నెక్ తోటి ఈ డిజైన్ అయితే బ్యాక్ సైడ్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. డబుల్ హ్యాండ్స్కి అయితే ఇలా వర్క్ వచ్చేసింది. డబుల్ హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ అయితే మనకి డిజైన్ చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఈ డిజైన్స్లో ఈ మోడల్స్లో అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి. మరిన్ని మోడల్స్ అండ్ డిజైన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టా పేజీని ఫాలో అవ్వండి. మీకు నచ్చిన డిజైన్ని కామెంట్ చేయండి. ఇంకొక డిజైన్ వచ్చేసి బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది. అది కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ నెక్ తోటి అయితే వచ్చేసింది. ఇదైతే బ్యాక్ సైడ్ నెక్. ఫ్రంట్ సైడ్ నెక్ అయితే కొంచెం డీప్గా అయితే వచ్చేసింది. దాన్ని ఎలా స్టైల్ చేయాలో నేను మరొక వీడియోలోనైతే చూపించేస్తాను. హ్యాండ్స్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూడండి. శారీలో ఏదైతే బోర్డర్ ఉందో సేమ్ బోర్డర్ని ఇక్కడైతే హ్యాండ్స్కి ఇచ్చేసాము. శారీకి ఏ డిజైన్ అయితే ఉందో సేమ్ డిజైన్ అయితే హ్యాండ్స్కి అయితే ఇచ్చేసాము. ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ మీదది. కలర్ శారీ మీదకి సిల్వర్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. అలాగే ఈ శారీకి పింక్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది. మరి టోటల్ డిజైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక వీడియోతో అయితే వచ్చేస్తాను. ఇప్పుడు ఇంకొక మోడల్ డిజైన్ అయితే చూపించేస్తాను. ఈ శారీ వచ్చేసి మెరూన్ కలర్ శారీకి గోల్డ్ కలర్ జెరీ బోర్డర్ అయితే వచ్చేసింది. దాని మీద బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానో ఇప్పుడు చూడండి. మెరూన్ కలర్ శారీకి మెరూన్ కలర్ సేమ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది. ఆ బ్లౌజ్ని నేను ఎలా డిజైన్ చేశానంటే ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ మిషన్ వర్క్తోనైతే డిజైన్ చేశాను. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్. ఇదైతే చాలా సింపుల్గా అయితే డిజైన్ చేశాను బ్యాక్ సైడ్ నెక్ని. మెరూన్ కలర్ బ్లౌజ్ మీద అయితే నేను ఎల్లో కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కంప్లీట్ చేశాను. ఇంక ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ నెక్. ఇదైతే మనకి రౌండ్ నెక్ వన్ సైడే వస్తుంది కాబట్టి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి అస్సలు ఎంత గ్రాండ్ లుక్ అనిపించింది అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయేలాగైతే నేనైతే డిజైన్ చేశాను. మీకైతే బాగా నచ్చింది అనుకుంటున్నాను. నెక్ డిజైన్ చాలా సింపుల్గా ఉన్నా కానీ హ్యాండ్స్కి వచ్చేసి హై డిజైన్ అయితే ఇచ్చేసాను. ఈ డిజైన్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ అయితే చాలా యూనిక్గా అయితే కనిపిస్తుంది. ఇన్ని డిజైన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.